అందరికీ నమస్కారం. తెలంగాణ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించినాం. దీనికి దాత సహకరించిన నాగారం మాజీ కౌన్సిలర్ నాగేందర్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగనే ఇంకా మరి కొంతమంది దాతలు ముందుకొచ్చి మా తెలంగాణ రైతు పరిరక్షణ సమితికి సహకరించాలని, సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. తెలంగాణ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 9వ విడత అన్నదాన కార్యక్రమానికి నాగారం మాజీ కౌన్సిలర్ నాగేందర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. గత కొద్ది కాలంగా రేవంత్ సర్కార్ తెలంగాణ ప్రభుత్వంలో జిహెచ్ఎంసీ పరిధిలో కలుపుకున్నటువంటి 300 వార్డులను కలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా మేడ్చల్లో ఈసర మండలం ఉన్నటువంటి ఈసరలో చాలామంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి రైతుల సమస్యలు ముందుకు తీసుకొని వాళ్ళు కూడా బరిలో దిగాలి. వాళ్ళు కూడా ముందుకొచ్చి ప్రభుత్వానికి మా సమస్యలు ఇవి ఉన్నాయి అని తెలిపే విధంగా ముందుకు రావాలి. మా సంస్థ నుంచి మేము ఎటువంటి సహకారమైనా మేము సహకరిస్తామని కోరుకుంటూ జై కిసాన్. నమస్కారం, నా పేరు సత్యనారాయణ, తెలంగాణ రైతు పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి. జిహెచ్ఎంసీలో గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం జిహెచ్ఎంసీ 300 వార్డులుగా విభజించింది. 300 వార్డులలో కీసర సర్కిల్ కూడా ఒకటి ఏర్పాటైంది. కీసర సర్కిల్ ప్రాంతంలో ఏంటంటే దాదాపుగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా ఉంటారు. సరే, ఇట్లాంటి ఇక్కడ రైతులకు ఏంటంటే వారి సమస్యలను కూడా జిహెచ్ఎంసీ సర్వసభ సమావేశంలో ప్రస్తావించవలసి వస్తుంది. కాబట్టి ఇక్కడ నుండి కూడా ప్రాతినిధ్యం కూడా రైతుల ప్రాతినిధ్యం ఉండాలని మేము కోరుకుంటున్నాము. అట్లాంటిది ఏంటంటే రైతుల సమస్యలు తెలిసిన వారు ఇక్కడ నుండి కార్పొరేటర్లకు కానీ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే ఏంటంటే ఈ సమస్యలు పరిష్కరించడం వాళ్ళకు ముందుంటారు. ఇంకోటి, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో. ఇప్పుడు చాలా చోట్ల చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి. అదేవిధంగా నాలాలు కబ్జాలకు గురవుతున్నాయి. సరైన సమయంలో విత్తనాలు అందడం లేదు, సరైన టైంలో యూరియా అందడం లేదు. ఇటువంటివి కూడా ఏంటంటే జిహెచ్ఎంసీలో ప్రస్తావించాలంటే మనకు రైతు నేపథ్యం ఉన్న వారికి ఏంటంటే ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుంది. అందుకని ఏంటంటే తెలంగాణ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈసారి ఏంటంటే మనకు ఈ కీసర సర్కిల్లో ప్రాంతాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఏరియాల్లో కూడా బరిలో ఉండేందుకు కూడా మేము వెనకడుగు వేయము. బరిలో ఉండేందుకు కూడా ముందుకు వస్తాము. అదేవిధంగా రైతులు ఎవరైనా సరే జిహెచ్ఎంసీలో పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉంటే వారికి ఏంటంటే మా తెలంగాణ రైతు పరిరక్షణ సమితి వారికి సహకరిస్తుంది, వారికి ప్రోత్సహిస్తుంది, వారితో కలిసి పనిచేస్తుంది. రైతులు, పర్యావరణ ప్రేమికులు, మేధావులు ఇటువంటి వారు ఎవరైనా సరే రైతు సమస్యల మీద మాట్లాడేందుకు ముందుకు వస్తే వారికి మా టీఆర్పీఎస్ తరఫున మద్దతు ప్రకటిస్తాం. జై కిసాన్.